అవ్వదయ్యా, నన్ను తీసుకో, అవలవ్వదు, ఐఎమ్ నాట్ ఫిట్, ప్లీజ్ టేక్ మీ అన్నప్పుడు దేవుడు అంటాడు వెంటనే హ్యాడ్ అనదర్ రీప్లేసింగ్ స్ట్రాటజీ. అవుతుందా? దేవుడు మరి నాకు వాగ్దానం ఇచ్చాడు కదా, దేవుడు ప్రవచనం ఇచ్చాడు కదా, దేవుడు నన్ను అనాయింట్ చేస్తానన్నాడు కదా, మరి ఎందుకు జరగలేదు? నో, గాడ్ హెస్ ఆల్రెడీ సెడ్ ఇట్, గాడ్ హెస్ ఆల్రెడీ సెంట్ ఇట్, గాడ్ హెస్ ఆల్రెడీ ప్రొఫెసైడ్ ఓవర్ యువర్ లైఫ్. ఇల్లే ఆలస్యం అవుతుంది. ఎంతకాలం ఆలస్యమైందండి మన జీవితంలో? దేవుడు ఇది నా జీవితంలో ప్రవచించడానికి, దీనిలో నా వంతు ఏముంది? మన జీవితంలో కూడా అనేక సార్లు మన వంతు చేయకనే ఆ ప్రవచనం నెరవేర్చబడట్లేదు. అభిషేకము మన దగ్గరికి వచ్చినట్టు వచ్చింది, యేహూ దగ్గరికి వచ్చినట్టు వచ్చింది, హజాయేల్ దగ్గరికి వచ్చినట్టు వచ్చింది, కానీ దాటి వెళ్ళిపోయింది. ఎన్ని మన జీవితాల్లో చేయ వరకు వస్తుందండి, వచ్చినట్టు వస్తుందండి, కానీ దాటిపోతుంది. నా దగ్గరికి వస్తున్నట్టు వస్తుంది, బట్ ఇట్స్ గోయింగ్ అవే. ఐ డోంట్ అండర్స్టాండ్ ద బ్లెస్సింగ్. ఇక్కడ వస్తున్నట్టు వస్తుంది కానీ వెళ్ళిపోతుంది అన్న పరిస్థితిలో ఉన్నారా? దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. తెలుసుకోవాలి, జ్ఞాన వివేచనము కావాలి, కళ్ళు తెరవబడాలి. ఏంటది అపాది దోచుకుంటుంది నా దగ్గర నుండి? నా అభిషేకం రాకుండా ఆపుతున్నాడా? నా ప్రవచనం నెరవేర్చబడకుండా ఆపుతున్నాడా? నా దీవెన రాకుండా ఆపుతున్నాడా? నా జవాబు రాకుండా ఆపుతున్నాడా? I need to fight. You need to fight. We need to fight. You cannot say no, I will accept it. ఈ ఆలస్యం అంతా మేలుకే కాదండి. కొన్నిసార్లు దేవుడు వేచి ఉండమంటాడు. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. అన్ని సంవత్సరాల నుండి చెప్తున్నా, ఈ ఇయర్ తప్పకుండా అవుతుంది. కానీ ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి, అవ్వట్లేదేంటి? ఎందుకు అవ్వట్లేదు? ఆలోచించారా? ఏం ఆపుతుంది? ఆలోచించారా? నా పొరపాట్ల ఆలోచించారా? యూ హ్యావ్ టు సే, హౌ మెనీ ఇయర్స్ యుల్ కీప్ టెల్లింగ్ ద సేమ్ థింగ్, దిస్ ఇస్ మై ఇయర్. ఐడెంటిఫై వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. దీని సమస్య ఏంటి? నా లోపాల, నా పొరపాట్ల ఏంటి నేను తెలుసుకోవాలి. అసలు నాకు తెలియదండి ప్రాబ్లమ్ ఉంటుందని నాకు తెలియదు అంటే అట్లాంటి వారిని ఎవరు రక్షించలేరు. ఇట్ ఈస్ హార్డ్ టు హెల్ప్ సమ్మన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ హెల్ప్. నాకు సహాయమే వద్దంటే ఇంకా వారికి ఎటువంటి సాయం చేయగలుగుతాము? మీరు అంటున్నారు దేవుడే చూసుకుంటాడు, ఆయన మనం ఏం అడగనక్కర్లేదు అంటే నిజంగా ఏం చేయలేరండి జీవితంలో. ఆలస్యం మిమ్మల్ని అలాగే మైమర్పిస్తూ ఉంటుంది. అదేంటి వెలుగుదూత వేషం వేసుకొని అది మిమ్మల్ని అలాగా భ్రమపరుస్తున్నాడు. ఇదంతా మంచికేలే, ఏం పోరాడకు అంటున్నాడు. జాగ్రత్త.